ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 2 అక్టోబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అన్నింటికంటే చాలా మధురమైన పదము బాబా. మీ నోటి నుండి సదా బాబా బాబా అనే మాట వెలువడుతూ ఉండాలి. అందరికీ శివ్ బాబా యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉండాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, సత్యయుగంలో మనుష్యులే కాదు జంతువులు కూడా జబ్బు పడవు, ఎందువలన? సమాధానము, ఎందుకంటే సంగమయుగంలో బాబా సర్వాత్మలకు మరియు ఈ బేహద్దు సృష్టికి ఎలా ఆపరేషన్ చేస్తారు అంటే రోగాల యొక్క నామరూపాలు కూడా ఉండవు. తండ్రి అవినాశి సర్జన్ ఇప్పుడు మొత్తం సృష్టి అంతా కూడా రోగగ్రస్తమై ఉంది. ఈ సృష్టిలో మళ్ళీ దుఃఖానికి నామరూపాలే ఉండవు. ఇక్కడ ఉన్న దుఃఖాల నుండి తప్పించుకునేందుకు చాలా చాలా సాహసవంతులుగా అవ్వాలి. పాట, మిమ్మల్ని పొందుకొని మేము ప్రపంచాన్ని పొందుకున్నాము. ఓం శాంతి. 2 సార్లు అనవచ్చు, డబల్ ఓం శాంతి. ఆత్మ తన పరిచయమునిస్తూ ఉంది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, నా నివాస స్థానము శాంతిధామము, మనమంతా బాబా సంతానము. ఆత్మలన్నీ ఓం అని అంటాయి. అక్కడ మనమంతా బాయి బాయిగా అంటే సోదరులుగా ఉంటాము. ఇక్కడికి వచ్చి సోదరి సోదరులుగా అవుతాము. ఇప్పుడు సోదరి సోదరుల సంబంధంతో ప్రారంభమవుతుంది. అర్థం చేయిస్తున్నారు, మీరంతా కూడా నా సంతానము, బ్రహ్మకు కూడా మీరు సంతానమే, అందువలన మీరు సోదరి సోదరులు. మీ మధ్య ఇక ఏ ఇతర సంబంధము లేదు. ప్రజాపిత బ్రహ్మ సంతానము, బ్రహ్మ కుమార్ కుమారీలు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు తండ్రి ఈ సమయంలోనే వస్తారు. తండ్రి బ్రహ్మ ద్వారానే మళ్ళీ నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. బ్రహ్మతో కూడా సంబంధం ఉంది కదా, ఇది చాలా మంచి యుక్తి. అందరూ బీకేలే, స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది చాలా మంచి యుక్తి. అందరూ బీకేలే, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది కదా. అంతేకాదు, స్వయాన్ని సోదరి సోదరులుగా కూడా భావించాలి. అపవిత్రమైన దృష్టి ఉండరాదు. ఈ లోకములో అయితే కుమారి కుమారుల వయస్సు పెరిగే కొలది దృష్టి అపవిత్రంగా అవుతూ ఉంటుంది. అపవిత్రమైన కర్మలు చేస్తూ ఉంటారు. అపవిత్రమైన కర్మలు రావణ రాజ్యంలో మాత్రమే జరుగుతాయి. సత్యయుగంలో అపవిత్ర కర్మలు జరగవు. అసలు అపవిత్రత అనే పదం కూడా ఉండదు. ఇక్కడ నేర కర్మలు ఎన్నో జరుగుతాయి. ఇక్కడ నేరం చేసిన వారికి కోర్టులు మొదలైనవి కూడా ఉంటాయి. అక్కడ కోర్టులు మొదలైనవి ఉండవు. ఆశ్చర్యముగా ఉంది కదా. జైళ్ళు ఉండవు, పోలీసులు ఉండరు, దొంగలు కూడా ఉండరు. ఇవన్నీ దుఃఖమునిచ్చే విషయాలు. ఈ దుఃఖ ప్రపంచంలో అయితే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అందువలన పిల్లలకు తెలియజేస్తున్నారు, ఇది సుఖ దుఃఖాల ఓటమి గెలుపుల ఆట. దీనిని మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మాయతో ఓడిపోతే ఓటమి, మాయతో గెలిస్తే గెలుపు. ఈ గాయనం కూడా ఉంది కదా, తండ్రి వచ్చి మాయ పైన అర్ధకల్పం వరకు విజయాన్ని చేకూరుస్తారు. మళ్ళీ అర్ధకల్పం ఓడిపోవలసి ఉంటుంది. ఇదేమి కొత్త మాట ఏమీ కాదు. ఇది సాధారణమైన చాలా చిన్న పైసాకు విలువ చేసే మాట. మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే అర్ధకల్పం కొరకు మీరు రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు అని బాబా అంటున్నారు. రావణ రాజ్యంలో నన్ను మర్చిపోతారు. రావణుడు శత్రువు. రావణుణ్ణి ప్రతి సంవత్సరం కూడా భారతీయులు తగులుబడుతూ ఉంటారు.
ఏ దేశంలో భారతీయులు ఎక్కువగా ఉంటారో అక్కడ కూడా రావణుని యొక్క బొమ్మను తయారు చేసి కాలుస్తూ ఉంటారు. ఇది భారతదేశంలోని ధర్మ ఉత్సవము అని అంటారు. దసరాను జరుపుకునే సమయంలో అది హద్దులోని విషయము అని పిల్లలు అర్థం చేయించవలసి ఉంటుంది. ఇప్పుడు విశ్వమంతటిపైన రావణ రాజ్యం ఉంది. కేవలం లంక పైన మాత్రమే కాదు, విశ్వం చాలా పెద్దది కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సృష్టి అంతా సాగరం పైన నిల్చుని ఉంది. భూమి క్రింద ఒక నంది లేక ఆవు ఉంది అని, దాని కొమ్ములపైన సృష్టి నిలబడి ఉంది అని అంటారు. అది అలసిపోతే కొమ్ము మారుతూ ఉంది అని అంటారు. ఇటువంటి విషయం ఏదీ లేదు. భూమి నీటిపైన ఉంది. భూమికి నలువైపులా నీరే నీరు ఉంటుంది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా రావణ రాజ్యములాగే ఉంది అని బాబా అంటున్నారు. మళ్ళీ రామరాజ్యము లేక ఈశ్వరీయ రాజ్య స్థాపనార్థము తండ్రి రావలసి ఉంటుంది. కేవలము ఈశ్వరుడు అన్న వెంటనే ఈశ్వరుడు సర్వశక్తివంతుడు అని, అన్నీ చేయగలడు అని అంటారు. కానీ ఇది సరి అయినటువంటి మహిమైతే కాదు కదా. అటువంటి వారికి ఈశ్వరుని పైన అంతటి ప్రేమ ఉండదు. ఈశ్వరుడు అంటే ఇక్కడ తండ్రి, బాబా అంటూనే వారసత్వం లభిస్తుంది. శివ్ బాబా అంటున్నారు, సదా బాబా బాబా అని అంటూ ఉండాలి. ఈశ్వరుడు లేక ప్రభువు మొదలైన పదాలు మర్చిపోవాలి. బాబా అంటున్నారు, మామేకం యాద్ కరో, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ప్రదర్శని మొదలైన వాటిలో కూడా ఇతరులకు తెలియచేసే సమయంలో మాటి మాటికి కూడా భగవంతుని యొక్క పరిచయాన్ని, అంటే శివ్ బాబా యొక్క పరిచయాన్ని గుర్తు చేయిస్తూ ఉండండి. మొదట అర్థం చేయించండి, మధ్య మధ్యలో గుర్తు చేయిస్తూ ఉండాలి. శివ్ బాబా ఒక్కరు మాత్రమే అత్యంత ఉన్నతులు. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. ముసల్మానులు వారిని అల్లా అని అంటారు. ఉదయము 10 నిమిషాలు కూర్చుని ఖురాన్ చదువుతారు. ఖురాన్ను అల్లా మియ్యా చెప్పారు, అందుచేత ఎవరికీ దుఃఖమునివ్వరాదు, ఇది చెయ్యరాదని చెప్పారు అని అంటారు. అయితే బాబా చెప్పారని భావించరు. బాబా అనే పదము అన్నింటికంటే చాలా చాలా మధురమైనది. శివ్ బాబా అని నోటి నుండి వెలువడుతుంది. నోరు మనుషులదే కదా. గోముఖము అయ్యేందుకు వీల్లేదు. మీరు శివశక్తులు, మీ నోటి నుండి జ్ఞానామృతం వెలువడుతుంది. మీ పేరును ప్రసిద్ధం చేసేందుకు గోముఖము అని అన్నారు. గంగా నదిని అలా అనరు. ముఖ కమలము నుండి అమృతం ఈ సమయంలోనే వెలువడుతుంది. జ్ఞానామృతం త్రాగిన తరువాత విషాన్ని త్రాగకూడదు. అమృతం త్రాగినందుకు మీరు దేవతలుగా అవుతారు. ఇప్పుడు మిమ్మల్ని అసురత్వము నుండి తిరిగి మళ్ళీ దేవతలుగా తయారు చేసేందుకే నేను వచ్చాను అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీరు దైవీ సాంప్రదాయాలుగా అవుతున్నారు. సంగమయుగం ఎప్పుడు ఎలా అవుతుందో ఎవరికీ తెలియదు. మేము బీకేలము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము అనేది మీరు అర్థం చేసుకున్నారు. మిగిలిన వారంతా ఇది ఏ యుగము అని అంటే కలియుగంలో ఉన్నాము అని అంటారు. మీరు చాలా కొద్ది మందే ఉన్నారు. మీకు వృక్ష జ్ఞానము కూడా ఉంది. వృక్షము మొదట చిన్నదిగా ఉండి తర్వాత వృద్ధి చెందుతుంది. పిల్లలు తక్కువగా ఎలా పుట్టాలని చాలా పరిశోధనలు జరుపుతున్నారు. కానీ నరుడు ఒకటి కోరితే జరిగేది వేరొకటి తమ్ముడా. అందరూ తప్పకుండా మరణించాల్సిందే. పంటలు బాగా పండి ఉంటాయి. చాలా పెద్ద వర్షం పడింది అంటే చాలా నష్టం కూడా జరుగుతుంది. ప్రకృతి ఆపదలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఏ మాట పైన కూడా నమ్మకం లేదు. పంటలు పండిన తర్వాత వడగళ్ల వర్షం కురిస్తే ఎంత నష్టం జరుగుతుంది. వర్షం కురవకపోయినా నష్టమే. వీటినే ప్రకృతి ఆపదలు అని అంటారు. ఇవి చాలా జరుగుతాయి.
వీటి నుండి తప్పించుకునేందుకు చాలా చాలా సాహసవంతులుగా ఉండాలి. ఎవరికైనా ఆపరేషన్ జరుగుతూ ఉంటే కొంతమంది చూడలేరు. ఒకవేళ చూశారు అంటే స్పృహ తప్పి పడిపోతారు. ఇప్పుడు మొత్తం చీచీ ప్రపంచానికి ఆపరేషన్ జరుగుతుంది అని బాబా అంటున్నారు. తండ్రి అంటున్నారు, నేను వచ్చి అందరికీ ఆపరేషన్ చేస్తాను. ఎందుకంటే సృష్టి అంతా కూడా రోగగ్రస్తముగా ఉంది కదా. తండ్రిని అవినాశీ సర్జన్ అని కూడా అంటారు. వారు విశ్వమంతటికి ఆపరేషన్ చేసిన తరువాత విశ్వము పూర్తి దుఃఖరహితముగా అవుతుంది. ఎంత గొప్ప సర్జన్! వారు ఆత్మల ఆపరేషన్తో పాటు బేహద్దు సృష్టి అంతటికీ కూడా ఆపరేషన్ చేయువారు. అక్కడ మానవులకే కాదు, జంతువులకు కూడా రోగాలనేవి రావు. తండ్రి తన పాత్రను, పిల్లల పాత్రను అర్థం చేయిస్తున్నారు. దీనినే రచన ఆది మధ్యాంతాల జ్ఞానము అని అంటారు. ఇది మీరు మాత్రమే తీసుకుంటున్నారు. పిల్లలకు మొట్టమొదట ఈ ఖుషి ఉండాలి కదా. ఈరోజు సద్గురువారము, సదా సత్యమే పలకాలి. వ్యాపారంలో కూడా సత్యం చెప్పండి అని అంటారు కదా. మోసం చేసే మాటలను మాట్లాడకండి. అయినా లోభము వలన ఎక్కువ ధర చెప్పి వ్యాపారం చేస్తారు. సత్యము ఎవ్వరూ ఎప్పుడూ చెప్పడం లేదు అని బాబా అంటున్నారు. అసత్యమే అసత్యం చెప్తున్నారు. అందుకే సత్యమును స్మృతి చేస్తారు. సత్యమైన పేరు తోడుగా ఉంటుంది అని అంటారు కదా. బాబా సత్యమైన వారు అని, వారు మాత్రమే ఆత్మలైన మన వెంట వస్తారు అని మీకు తెలుసు. ఇప్పుడు సత్యముతో ఆత్మలైన మీ స్నేహం జరిగింది. అందువలన మీరు మాత్రమే వారి వెంట వెళ్తారు. శివబాబా వచ్చారు అని, వారిని సత్యము అంటారు అని మీకు తెలుసు. వారు ఆత్మలైన మనల్ని పవిత్రముగా చేసి ఒకేసారి తమ వెంట తీసుకుని వెళ్తారు. సత్యయుగంలో ఈ రామనామము సత్యము లేక సత్యనామము తోడుగా ఉంటుంది అని అనరు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు నేను పిల్లలైన మీ వద్దకు వచ్చాను. కనులపైన కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తాను. స్థూలమైనటువంటి నేత్రాలు కాదు, మూడవ నేత్రము. ఈ సమయంలో తండ్రి వచ్చారు అని, వెంట తీసుకుని వెళ్తారు అనేది కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. శంకరుని పెళ్లి ఊరేగింపు కాదు, ఇది శివుని పిల్లల పెళ్లి మెరవణి. వారు పతులకు కూడా పతి అయ్యారు. మీరంతా వధువులు, నేను వరుడను. మీరంతా ప్రేయసులు, నేను ప్రియుడను అని బాబా అంటున్నారు. ప్రియుడు అంటే ఒక్కరే ఉంటారు కదా. మీరు ప్రీతముడైన నాకు అర్ధకల్పము నుండి ప్రేయసులు. ఇప్పుడు నేను వచ్చాను. అందరూ భక్తులై, భక్తులను రక్షించేవారు భగవంతుడు. ఆత్మ శరీరంతో పాటు భక్తి చేస్తుంది. సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు. భక్తికి ఫలమును సత్యయుగంలో అనుభవిస్తారు. దానిని ఇప్పుడు నేను పిల్లలకు ఇస్తున్నాను అని బాబా అంటున్నారు. వారు మీ ప్రియుడు. వారు మిమ్మల్ని తన వెంట తీసుకుని వెళ్తారు. తరువాత మీ పురుషార్థం అనుసారముగా వెళ్ళి రాజ్య భాగ్యమును తీసుకుంటారు. ఇది ఎక్కడా వ్రాయబడలేదు. శంకరుడు పార్వతీకి అమర కథను వినిపించాడు అని అంటారు. మీరంతా పార్వతులు, నేను కథను వినిపించే అమరనాథుడను. అమరనాథుడు అని ఒక్కరిని అంటారు. తండ్రి అత్యంత ఉన్నతులు. వారికి తమ దేహము లేదు. వారంటున్నారు, నేను అమరనాథుడను. పిల్లలైన మీకు నేను అమర కథను వినిపిస్తున్నాను. శంకరుడు పార్వతి ఇచ్చట ఎక్కడి నుండి వచ్చారు? వారు సూక్ష్మవతనంలో ఉంటారు. అక్కడ సూర్యచంద్రుల ప్రకాశం కూడా ఉండదు. సత్యమైన తండ్రి ఇప్పుడు మీకు సత్యమైన కథను వినిపిస్తున్నారు. ఈ సత్యమైన కథను తండ్రి తప్ప మరెవ్వరూ కూడా వినిపించలేరు.
వినాశనమయ్యేందుకు సమయం పడుతుందని కూడా మీకు తెలుసు. ఈ భవనాలు మొదలైనవన్నీ క్రింద కూలిపోయి నాశనమైపోతాయి. భూకంపాల వలన ఎంతో నష్టం జరుగుతుంది, ఎంతోమంది మరణిస్తారు. మీ చిన్న వృక్షం మాత్రం మిగిలి ఉంటుంది. ఢిల్లీ ఫరిస్తాన్గా అంటే స్వర్గముగా అవుతుంది. ఒక్క ఫరిస్తాన్లో మాత్రమే లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. అక్కడ చాలా పెద్ద పెద్ద భవనాలు తయారవుతాయి. బేహద్దు జాగీరు లభిస్తుంది. మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ బ్రహ్మ బాల్యంలోనే ధాన్యము ఎంత చౌకగా ఉండేది, మరి సత్యయుగంలో చూడండి ఇంకెంత చౌకగా ఉంటుంది. ఒక్కొక్కరి ఇల్లు, భూమి ఢిల్లీ అంతా ఉంటుంది. మంచినీటి పైన నదీ తీరాలలో మీ రాజ్య పాలన జరుగుతుంది. ప్రతి ఒక్కరికి దేనికి కూడా కొరత అనేది ఉండదు. లేనిది అంటూ ఏదీ లేదు. సదా ఆహారం లభిస్తూనే ఉంటుంది. అక్కడ ఫల పుష్పాదులు కూడా చాలా పెద్దవిగా ఉండడం మీరు చూస్తారు అని బాబా అంటున్నారు. మీరు సూబీ రసం త్రాగి వస్తారు. అక్కడ తోటమాలి ఉన్నారు అని చెప్తారు. ఇప్పుడు మాలి వైకుంఠంలో లేక నదీ తీరంలో ఉంటారు. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఉన్న ఎన్నో కోట్ల మంది ఎక్కడ, 9 లక్షల మంది ఎక్కడ? అన్నీ మీవిగానే ఉంటుంది. తండ్రి ఎటువంటి రాజ్యమును ఇస్తారు అంటే దానిని ఎవ్వరూ కూడా మన నుండి లాక్కోలేరు. ఆకాశము, భూమి అన్నింటికీ మీరు యజమానులుగా ఉంటారు. పాట కూడా పిల్లలు విన్నారు. ఇటువంటి పాటలు 6, 8 ఉన్నాయి. వాటిని వింటూనే అపారమైన సంతోషం కలుగుతుంది. స్థితిలో ఎప్పుడైనా అలజడి అనిపించింది అంటే మంచి మంచి పాటలను వినండి. ఇవి సంతోషం కలిగించే పాటలు. మీకు వాటి అర్థం కూడా తెలుసు. మిమ్మల్ని హర్షితముఖులుగా చేసేందుకు బాబా చాలా యుక్తులు తెలుపుతున్నారు. బాబా అంత సంతోషముగా ఉండడం లేదు అని బాబాకు వ్రాస్తూ ఉంటారు. మాయా తుఫానులు వస్తాయి. మాయా తుఫానులు వస్తే మీరు సంతోషముగా వాయిద్యాలు వ్రాయించండి. సంతోషము కొరకు పెద్ద పెద్ద మందిరాలు, ముఖ ద్వారాల వద్ద భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. బొంబాయిలో మాధవబాగ్లో లక్ష్మీనారాయణల మందిర ముఖద్వారంలో కూడా భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. మీరు సినిమా పాటలు ఎందుకు వింటున్నారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఇవి కూడా డ్రామానుసారము పనికి వచ్చేవి అని వారికి తెలియదు. వీటి యథార్థమైన అర్థము పిల్లలైన మీకు మాత్రం తెలుసు. ఆ పాటలు విన్నా సంతోషం కలుగుతుంది, కానీ పిల్లలు మర్చిపోతూ ఉంటారు. ఇంట్లో ఎవరికైనా దుఃఖం కలిగితే పాటలు వారు కూడా విని చాలా సంతోషిస్తారు. ఇవి చాలా విలువైనవి. ఇంట్లో ఎవరికైనా గొడవ జరిగితే భగవాను వాచ కామం మహాశత్రువు అని వారికి చెప్పండి. దీనిపైన విజయం పొందుకుంటే మనం విశ్వానికి రాజులుగా అవుతాము. పుష్పాల వర్షం కురుస్తుంది. జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. సువర్ణ పుష్పాల వర్షం కురుస్తుంది. బాబా అంటున్నారు, ఇప్పుడు పిల్లలైన మీరు ముళ్ళు నుండి పుష్పాలుగా అవుతున్నారు. మళ్ళీ మీ అవతరణ జరుగుతుంది. పుష్పాలు కురుస్తాయని కాదు, కానీ మీరే పుష్పాలుగా అయి వస్తారు. మానవులు సువర్ణ పుష్పాలు కురుస్తాయని అంటారు. ఒక రాకుమారుడు విదేశాలకు వెళ్ళాడు. అక్కడ అతనికి పార్టీ కూడా ఇచ్చారు. వారి కొరకు సువర్ణ పుష్పాలు తయారు చేయించారు. అందరిపైన సువర్ణ పుష్పాలు చల్లారు. ఖుషీ కొరకు ఇంత గమనం ఉంచి సత్యమైన బంగారు పుష్పాలు తయారు చేయించారు. బాబాకు అతని రాష్ట్రము మొదలైన వాటి స్థితి మొదలైన వాటి గురించి చాలా బాగా తెలుసు. వాస్తవానికి మీరు పుష్పాలుగా తయారై వస్తారు. సువర్ణ పుష్పాలైన మీరు పైనుండి క్రిందికి వస్తారు. పిల్లలైన మీకు ఎంత గొప్ప లాటరీ లభిస్తూ ఉంది. విశ్వ చక్రవర్తి పదవి లభిస్తూ ఉంది.
లౌకిక తండ్రి మీ కొరకు ఇది తెచ్చాను అని చెప్పినప్పుడు పిల్లలకు ఎంత సంతోషం కలుగుతుంది. బాబా కూడా అంటున్నారు, పిల్లలైన మీ కొరకు నేను స్వర్గాన్ని తీసుకొని వచ్చాను, అంటే భవిష్యత్తులో తీసుకొని వస్తాను అని బాబా అంటున్నారు. మరి పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. మీరు అక్కడ రాజ్యం చేస్తారు అని తెలుసుకుంటే ఇంకెంత సంతోషం ఉండాలి. ఎవరికైనా చిన్న బహుమతి ఇస్తే, బాబా మీరు మాకు విశ్వ చక్రవర్తి పదవినే బహుమతిగా ఇస్తున్నారు, ఈ బహుమతి దాని ముందు ఏ పాటిది అని అంటారు. శివబాబా స్మృతి చిహ్నము వెంట ఉంటే శివబాబా స్మృతి ఉంటుంది, మీకు పదమాలు లభిస్తాయి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. సత్యముతో తిరిగి వెళ్ళాలి అంటే సత్యమైన తండ్రితో తిరిగి వెళ్ళాలి అనుకుంటే సదా సత్యంగా ఉండాలి, ఎప్పుడూ కూడా అసత్యం చెప్పకూడదు. సెకండ్ పాయింట్, మనము బ్రహ్మ బాబా పిల్లలము, పరస్పరంలో సోదరి సోదరులము. అందువలన అపవిత్రమైన కర్మలు ఏమీ చేయకూడదు. సోదర సోదరీ భావము తప్ప ఇతర ఏ సంబంధాల భావనలు ఉండకూడదు. ఈరోజు వరదానము, స్మృతి బలముతో సొంత లేక ఇతరుల శ్రేష్ఠ పురుషార్థం యొక్క గతి విధులను తెలుసుకునే మాస్టర్ త్రికాలదర్శి భవ. సారాంశము, ఎలాగైతే సైన్స్ వారు ఈ భూమిపైన ఉంటూనే స్పేస్లోకి వెళ్ళే ప్రతి ఒక్కరి గతి విధులను తెలుసుకోగలరో, అలా త్రికాలదర్శి పిల్లలైన మీరు సైలెన్స్ అనగా స్మృతి బలము ద్వారా స్వయము లేక ఇతరుల శ్రేష్ఠ పురుషార్థం యొక్క స్థితి యొక్క గతి విధులను చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. దివ్యమైన బుద్ధి కలవారిగా అవ్వడము ద్వారా, స్మృతి యొక్క శుద్ధ సంకల్పాలలో స్థితం అవ్వడము ద్వారా త్రికాలదర్శి భవ అనే వరదానము ప్రాప్తి అవుతుంది. అంతేకాదు, ప్రాక్టికల్లో తీసుకుని వచ్చేందుకు కొత్త కొత్త ప్లాన్లు కూడా స్వతహాగానే ఎమర్జ్ అవుతూ ఉంటాయి. స్లోగన్, అందరికీ సహయోగులుగా అయితే స్నేహము స్వతహాగా ప్రాప్తి అవుతూనే ఉంటుంది. ఈరోజు అవ్యక్త సూచన, స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. మాకు సేవ చేసే అవకాశం లభించలేదు అని ఎవ్వరూ అనలేరు. ఎవరైనా మాట్లాడలేకుంటే మనసా వాయుమండలము ద్వారా, సుఖమయ వృత్తి ద్వారా, సుఖమయ స్థితి ద్వారా సేవ చేయండి. ఆరోగ్యం బాగా లేకుంటే ఇంట్లోనే కూర్చుని కూడా సహయోగులుగా అవ్వవచ్చు. కేవలం మనసులో శుద్ధ సంకల్పాల స్టాకు జమ చేయండి. శుభ భావనలతో సంపన్నంగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.